రే సత్తే మసూద్కి వెళ్దామా? కోటి సంగతి చూడరా. కోటినది ఎవరు? ఏ కనెక్ట్ అయ్యావా? లేదు, మా సార్ కనెక్ట్ అయ్యారు. ఈ 2 లక్షల రూపాయలు మీకు ఇమ్మన్నాను. ధనలక్ష్మి అండి అనుకోగానే వచ్చింది. హలో, టేక్ ఏ లుక్ హియర్. కోటి అనుకోసారి అడిగితే 4 లక్షలు ఇస్తారా? నువ్వు రామకోటి రాసినా అంతకన్నా ఎక్కువ ఇవ్వను. నీ ఐడియా విన్నాను, నచ్చింది, అందుకే అప్పించాను. డబ్బులు చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. ఎవరు సార్ మీరు? నా పేరు అనకొండ. అదే పేరు? అనుకోకుండా పుట్టానని అలా పెట్టారు. ఓ, ఈ ఇంటి ఓనర్ని, నీలాంటి వాళ్ళకి అప్పించే డోనర్ని. వడ్డీ ఎంతో? తిరిగి ఇచ్చేస్తే 30, ఇవ్వకపోతే 20. నీకు 20. మీరు తిరిగి ఇవ్వని వాళ్ళకి కూడా అప్పిస్తుంటారా? తిరిగి ఇచ్చేస్తే నాకేం మిగులుద్ది మామిడికాయ? ఇవ్వకపోతేనే కదా ఏడాది పొడుగున పెండొచ్చు వడ్డీ. 1 కోటి రూపాయలు సంపాదించగానే నీ డబ్బు నీ మొహాన కొడతా. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడిన వాళ్ళది ఈ ఆల్బమ్. టేకే లుక్. ఇదేంటి చొక్కలు ఇప్పుడు? అది కిడ్నీ తీసేసిన తర్వాత, కూలింగ్ గ్లాసెస్ అవి కళ్ళు పీకేసిన తర్వాత, వీళ్ళు కూడా లేపారా? అది కూడా కిడ్నీయే. అది అర్థమే ఉంటదిలేండి. సార్ మీరు ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా అప్పిస్తుంటారా? అప్పు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయించి ఆర్గాన్స్ అమ్మేస్తాను. ఇలాంటివి 100 అయ్యాయి. ఇంతకీ షూరిటీగా ఎవరిని పెడుతున్నావు? మా అంజగారిని పెట్టుకోండి. నీ యాంగిల్ నాకు బాగా నచ్చింది. మనం వెళ్దాం బదరా. మళ్ళీ రాకండి. థ్యాంక్ యూ బంగారం. మన దగ్గర రుణమాఫీలు ఉండవు. ఇది ఫిక్స్ అయిపో. శంకరేణి, నువ్వు పక్క జరుగు. నేను ఎవరి దాటికి ఇచ్చేస్తా. వీడు మరీ మేనేటర్ లా ఉన్నాడు రా. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కృష్ణగాడు ఫెయిల్ అయ్యి వచ్చాడు. ఇక అంజిగాడి కళ్ళు కిడ్నీలు కట్టయినట్టే. నమస్కారం. ఎదవ యాక్టింగ్లు మాని వెనకరా. నిన్ను తాకట్టు పెట్టి మీ ఓడు 2 లక్షలు తీసుకున్నాడు. నీ కళ్ళు బాగున్నాయిరా. ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు. నచ్చితే వచ్చి తీసుకెళ్తారు. నా కళ్ళు తీసుకెళ్ళండి సార్. కిడ్నీలకి ఇంకా టైం ఉందిలే. అదేంటండి? ఆడ చెప్పింది కరెక్టే. మొత్తం ఒకసారి తీసావనుకో హార్ట్ అయిపోయి లివర్ వేస్ట్ అయిపోతుంది. ఒరే కృష్ణ, కొంచెం వచ్చుకోరా. ఒరే దుర్మార్గుడా, నీ డబ్బు కోసం నన్ను తాకట్టు పెడతావా? అసలు కిడ్నీ అనుకుంటున్నాడా, ఇడ్లీ అనుకుంటున్నాడా? అమ్మేస్తా అన్నాడు. ఏమైందిరా? ఏమీ అవదురా, నువ్వు అనుకున్నట్టు ఏది అవదు. ఈ సిటీలో నీకన్నా ముదురులు ఉన్నారు. ఇందాక సరిగ్గా చూడలేదు గానీ బానే కొట్టారు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బకరాన్ చేసావు. ఆ డబ్బులు బ్యాంకు వాళ్ళు తీసుకొని నిన్ను బకరాన్ చేశారు. అసలు లిస్ట్ లో ఆ పేర్లు చూసావా? రక్తపు నగేష్, కత్తి మహేష్, బాంబుల్ నరసింహ అంట. పేర్లు అంత భయంకరంగా ఉన్నాయి. వెళ్తే చంపేస్తారా? డెడ్ బాడీని కూడా నువ్వే ఊరికి తీసుకెళ్లాలేమో. దానికి మళ్ళీ 2000 నాకు బొక్క. ఒరే, కోటీశ్వరులు ఆశపడితే ఎవరు? రాసిపెట్టి ఉండాలి. అనుకున్నది అవునప్పుడు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి. నేను హీరో అవుదాం అనుకున్నాను, కమెడియన్కి అడ్జస్ట్ అవ్వలే. నువ్వు కూడా అన్ని మానేసి కాంప్రమైజ్ అయ్యి నాతో వచ్చి జాబ్ లో చేయాలి. కాంప్రమైజ్ 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 ఏంటో కాంప్రమైజ్? ఏం బతికిరా నీది? ఒక స్టవ్ ముష్టి 4 గిన్నె 2 జట్ల బట్టలు, ఒక సెక్యూరిటీ జాబ్. ఉన్నదాంట్లో సరిపెట్టుకోమనేది చేతగాని వాడు చెప్పే మాట. ఉన్నోడికి లేనోడికి ఒకటి తేడా. ఇంకా చాలు అనుకుంటే పేదోడికి ఉండిపోతాం. ఇంకా కావాలి అంటే కోటీశ్వరులు అయిపోతాం. నాకు ఇంకా కావాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. కళ్ళు మూసుకుని ఒప్పే సెలెక్ట్ చేయి. తిరిగి వచ్చానంటే వసూలు అయిపోయినట్టే. రాకపోతే చస్తే నా అలాగే చావాలని ఊర్లో వాళ్ళందరికీ చెప్పు. సెలెక్ట్ చేయి. గణేష్ యాదవ్ ఎలియాస్ గనీభాయ్. ఊరు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఫేర్వెల్ పార్టీ పెట్టావన్నమాట. ఇదిగో బిల్లు నా మీద వేద్దాం అనుకుంటున్నామేమో. నేను కట్టను. ఎంత అవుతుందో తెలుసా? ఓ 5 లక్షలు వద్దా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కట్లు ఉంటే తెలుసు. మమ్మీ అయిపోయావా? ఈ కన్న కొడుకు కనికరించావా? కోటి మా తల్లి. అది 5 లక్షలరా? అయితే ఆంటీ కూతురు ఇది. కోటి వచ్చాక మమ్మీ అంటానే. నీ ఆవేశం చూసి అప్పుడే అనుకున్నాను వసూలు చేస్తావని. వీడు అత్యాశవాది, మీరు అవకాశవాది. చస్తే నీలానే చావాలన్నావు, కానీ బతికితే కూడా నీలానే బతకాలని నిరూపించావురా. ఇంతకీ ఎలా వసూలు చేసావయ్యా? అరటిపళ్ళు కత్తికి భయపడ్డా? ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు కానీ ఆడి బాస్ బై ఎంప్రెస్ జాబ్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీశైలం మనుషులను కొట్టి ఆడుబాటులో పార్టీ ఏంట్రా? ఆడవాడు ఆడు ఇడు కాదు, ఈ సిటీకి గాడు. శ్రీశైలం యముడు తన వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి ఈ సిటీకి వాడిని అపాయింట్ చేసుకున్నాడు రా. ల్యాండ్ కబ్జా చేసినట్టు వాడు బాగా నడిచే వ్యాపారాలని కబ్జా చేస్తాడు. ఇలాంటివి 100 చేశాడు. ప్రతి ప్రాపర్టీ మీద పక్కవాడి పేరు పెడతాడు, కానీ ఓనర్ మటుకు వాడే. బినామీ వ్యాపారాల్లో బిల్ గేట్స్ రేంజ్ వాడిది. పోలీసులు వీడు మొగుడు పిల్లల టైపు. వీడికి కావాల్సింది వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి కావాల్సింది వీడిస్తాడు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ జగదీష్ నాయుడు వీడికి మెయిన్ బ్యాక్గ్రౌండ్.
ఆడి బ్లాక్ మనీని ఈడు సర్ఫ్ లో నానబెడతాడు. అది వైట్ అయిపోయి మళ్ళీ జగదీష్ నాయుడు బీరువాలోకి వెళ్తుంది. జగదీష్ నాయుడికి మాత్రమే దోబి, ఈ సిటీకి బాయ్. వెనకెప్పుడు గోన్స్ వాళ్ళ చేతిలో గన్స్. ఈజ్ ఎ కిల్లింగ్ మిషన్. ఈ కార్డు ఇచ్చింది వాడి అడ్రస్కి వెళ్ళి చచ్చిపోమని. వెళ్ళి చావు. దీనమ్మ వచ్చేసిందిరా కోటి. వాడు విషయంగా చూడంగానే భయంతో వాడి బయోగ్రఫీ చెప్పేశావు. అలాంటి అడుగుగానే జాయిన్ అయితే జనం నన్ను చూసి భయపడతారు. వణికిస్తూ వసూలు చేయొచ్చురా కోటి. వైకుంఠపాలలో పాము మింగేస్తుంది అనుకుంటే నిత్యం తగిలేసిందంటే వీడికి. మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారు. ఇప్పుడు ఏంట్రా పాట? నన్ను రెండు పెగ్గులు ఎక్కువేసి క్షమించు స్వామి. రే ఇది ఫోన్ రా. ఊరి టెంపుల్ అనుకున్నా. గంటల ఫోన్ ఎవరిది మావా? నచ్చిన అమ్మాయిది. అమ్మాయి నచ్చితే నెంబర్ తెచ్చుకోవాలి కానీ ఫోన్ ఏంటి మా? టాయ్ టాయ్. అబ్బో మనం డాక్టర్కి లెక్క కొట్టాం. మెసేజ్లు చూస్తేనేమో హాయ్ హౌ ఆర్ యూ లాంగ్ టైమ్ నో సీ అన్ని పెట్టెల మెసేజ్లే. వాట్సాప్ లో కూడా ఏదోకి రిప్లై ఇవ్వలేదు. అంటే బాయ్ ఫ్రెండ్ లేడు. అనకుండా ఏంటి ఇది కూడా అనకూడదా? ఈ వయసులో నేను చేస్తారండి. బర్త్డే రేటు ముందు తెలియడం చాలా ప్రాబ్లం అయిపోయింది. వీడియో పెద్ద ఎంగైన్. ఆహా నా డార్లింగ్ కి నేనే ఫస్ట్ లవర్ని. ఆహా ఏం చూసావయ్యా అంత జ్వరం వచ్చింది? నేను మటర్ చూశాను అనుకోండా. శ్రీశైలం దగ్గర మటర్లే కనపడతాయి, సన్నీ లియోన్ స్టెప్పులు కనపడవు. హలో డాక్టర్. హలో. ఇదేంటిది? సన్నీ లియోన్ పేరు చెప్పగానే కుర్రోడ కరెంట్ వచ్చింది. ఇదేంటి ఇక్కడ ఉంది? ప్రాబ్లం ఏంటి? చీకట్లో చూసినప్పుడు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అబ్బా లైట్ లో చూస్తుంటే అబ్బా అబ్బా పిచ్చెక్కిచ్చే ఫిజిక్. హెల్త్ ప్రాబ్లం ఏంటి? ఒక మటర్ చూసా. ఏం చేస్తుంటావు? శ్రీశైలం దగ్గర పని చేస్తుంటాడు. శ్రీశైలం అన్నా. ఏం చూసావయ్యా అంత జ్వరం వచ్చింది? నేను మటర్ చూశాను అనుకోండా. శ్రీశైలం దగ్గర మటర్లే కనపడతాయి, సన్నీ లియోన్ స్టెప్పులు కనపడవు. హలో డాక్టర్. హలో. ఇదేంటిది? సన్నీ లియోన్ పేరు చెప్పగానే కుర్రోడ కరెంట్ వచ్చింది. ఇదేంటి ఇక్కడ ఉంది? ప్రాబ్లం ఏంటి? చీకట్లో చూసినప్పుడు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అబ్బా లైట్ లో చూస్తుంటే అబ్బా అబ్బా పిచ్చెక్కిచ్చే ఫిజిక్. హెల్త్ ప్రాబ్లం ఏంటి? ఒక మటర్ చూసా. ఏం చేస్తుంటావు? శ్రీశైలం దగ్గర పని చేస్తుంటాడు. శ్రీశైలం అన్నా. దాని గురించి నాకు తెలీదు. చిన్నప్పుడు హాస్పిటల్లో ఎలాంటి ఇదితో వస్తాడు. స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే అమీర్పేటలో కోచింగ్ తీసుకోవాలేమో. ఇది ఒకటి దొబ్బేస్తుంది. ఓ కేరళీయం నాకు ఈ ఆపరేటు నై పడినాం. అయ్యే రింగ్ టోన్ ఇరిటేషన్ చేంజ్ పడినాం. రే ఈ ఫోన్ నీకెక్కడిది? తెలుగా యాక్చువల్ గా మావా ఆమె ఫోన్ కొట్టేసింది కాకుండా ముక్కు మొహం తెలియదు నన్ను మామ అంటావా? ముక్కు మొహం తెలీదా సార్? అలా గుడ్లేసు చూసావు గుడ్లు పీకేస్తాను ఎదవా. ఫోన్ పెట్టి. ఇదిగో సిస్టర్, ఇలాంటి వాళ్ళ కళ్ళు కిడ్నీలు ఫ్రీగా కట్ చేసినా పర్వాలేదు. రేట్ ఎంత ఉందిరా? ఇవాళ 3 లక్షలు ఉంది. ఈ ఇంజెక్షన్ తో పొడిచిన సిస్టర్ చచ్చిపోతాడు. ఇక్కడ ఒక నాడు ఉంటుందిరా, అది పట్టుకుని 2 మీటర్లు లాగారంటే కార్యకలాపానికే కాదు ఉచ్చ పోసుకోవడానికి కూడా వీలుంటుందిరా. నవ్వంకి నా కొడుక లఫంగిలే గిఫంగ్ లేదు. యాక్చువల్ గా ఈ ఫోన్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద తోసి పారిపోతాం ప్లాన్ చేస్తున్నావా? చెప్పు ప్లాన్ చేస్తున్నావా? చెప్పు పారిపోతాం ప్లాన్ చేస్తున్నావా ఏంటి? వన్నే ఒకసారి హాయిగా ఉంటది. నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. నీకేం కానివ్వండి పాప సమంత. నాకు ఎలాగో దొంగని పేరు పడింది. దొంగలు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. కరెక్ట్ ఆన్సర్. దొంగలు ఆగలే. మనం అనుకున్న టార్గెట్ మొత్తం ₹1,00,00,000. వాడు 5, వీడిది 10, ఇంకోటి 10, లింగప్ప 10, మొత్తం కలిపితే 60 లక్షలు వచ్చింది. మిగతా 40 త్వరగా సంపాదించాలి. ఫోటో తీసుకొచ్చా? తీసుకోరా. లిస్ట్ లో మిగతా అడ్రస్ 5,000 నేను గెలిచా. 5,000 ఏంటి అది ఇక్కడ పెడితే 5,000? అయితే తెస్తాను. బాగా కాదు. నాకు 5,000 రావాలి. 40 లక్షలు రావాలరా. ఆ శ్రీశైలం తీసుకెళ్ళు, దగ్గరుండి పిత్తాడు. గుడేడీరా. థ్యాంక్ యూ. ఉండి తెచ్చేసుకుంటా. ఇలాగే నేను 6వ తరగతిలో జారుడు బల్లాడుతుంటే ఒక ఉన్నట్టున్నావు. 6వ తరగతి. ఆంటీ మంచి శకునం ఎదురొచ్చేలా చూడు. మేము వచ్చేసాం. కర్రోడు వచ్చాడు. హైదరాబాద్ కోటి సంపాదించడం చాలా కష్టం రా. చెప్పానా సిటీ స్వీటీ లాటి అని? ఇప్పుడు అర్థమైందా? సంపాదిస్తే కానీ అర్థం కాలేదు. వాట్? యా కోట్ వచ్చేసింది. ధనలక్ష్మి అంటే నీకు అంత ఈజీగా అమ్మైపోయిందా? అంటే ఏంట్రా? ఏంటంటే నేను నీకేమన్నా ఏం చేశాను? 1 minute. హలో. ఒరే అంజీ లేట్ ఏంట్రా?
నిన్నటిదాకా ఈ అంజిగాడు గంజి తాగాడు, రేపటి నుంచి బెంచ్లో తిరగబోతున్నాడు.